ఒక చిన్న ఉదాహరణ. Here is a small example. పూర్వము సమ్మర్ క్లాసెస్ అంతా జరిగేటువంటిది. Earlier, the summer classes were going on. ఈ సమ్మర్ క్లాసెస్ కు అన్ని దేశముల స్టూడెంట్స్ కూడా వచ్చేటువంటి వారు. Students from all states and nations would attend the summer course. కానీ గోకాకు చాలా స్ట్రిక్ట్ గా చూచేటువంటి వాడు. Gokak was very strict. చాలా గొప్ప గుణవంతుడు. He was a man of great గొప్ప character, విద్యావంతుడు, man of great గొప్ప education, త్యాగపరుడు. man of great sacrifice. అలాంటి గోకాకు చాలా చక్కగా జరుపుతూ ఉండేటువంటి వాడు. Gokak was running the summer classes well. ఒకనాడు One day, భోంచేస్తూ ఉండిన సమయం లోపల when lunch was going ఒక on, పిల్లవాడు తక్షణం లేచిపోయాడు. one boy got up and went away. ఇది గోకాక్ కిటికీ నుంచి చూచాడు. Gokak saw it through the window. లేచి తక్షణమే వాడిని లోపల పిలిచాడు. He called that boy inside. నీ తోటి బాలుడంతా భోంచేస్తున్న సమయం లోపల నీది అయిపోయినా కూడా నువ్వు లేయకూడదు. When your fellow students are eating food, you cannot get up. ఆ బంతిలో అందరిది అయిన తర్వాతనే నీవు లేయాలి. Only when everybody finishes eating, then only you can get up. మిగతా వాళ్ళంతా తింటూ ఉండగానే నీవు లేచిపోతే తినేటువంటి వారికి అగౌరవపరిచినట్టుంది. When you get up, when others are eating, you are ఇది అగౌరవం disrespecting నువ్వు them. చేయకూడదు You should not disrespect others. అని వాడిని క్లాస్ నుంచి డిస్మిస్ చేశాడు అన్నాడు. He dismissed him from the summer class. వాడు ఏడుస్తూ ఉన్నాడు. That boy was weeping, ఎవరేమి ఏడ్చినా గాని గోకాక మా పదాన్ని వదలలేదు. but Gokak never gave up what he said. లోపల వచ్చేసి ఈశ్వరం ఉంటుంటే అక్కడ ఆయన పాదాలపైన పడ్డాడు. That boy came and fell on the feet of Ishwaramba. ఎందుకు నాయన ఏడుస్తున్నావు అని అడిగాడు. Why are you crying? Ishwaramba asked him. నన్ను క్లాస్కు రావద్దన్నాడు గోకాక్ అన్నాడు. I have been thrown out of the class, Gokak. నువ్వు ఏడ్చద్దు, నువ్వు పో Don't cry, you go there. అని చెప్పింది. She said, గోకాకు వచ్చే దారి లోపల కూర్చోని ఉంటుండాది. she was sitting on the path where Gokak would pass by. గోకాకు వస్తున్నాడు. Gokak came there. నమస్కారం అండి గోకాకు అనింది. She said, Namaskaram to you, Gokak. నమస్కారం ఈశ్వరమ్మ అన్నాడు ఆయన. Namaskaram to you, Ishwaramba, Gokak అప్పుడు said. ఆమె చెప్పింది, She said, నేను ఏ విధంగా నమస్కారం చెప్పానో నీవు ఆ విధంగా నమస్కారం చెప్పావు. when I do namaskar to you, you also do namaskar to me. అదే విధంగానే నీవే విధంగా ఇతరులను శిక్షిస్తున్నావో ఆ శిక్ష తిరిగి నీకు వస్తుంది. If you punish others, that punishment will come back to you. కనుక ఆ పిల్లవాడు తెలుసో తెలియకనో తప్పు చేశాడు. That boy ignorantly has committed a ఆ mistake. పిల్లవాడిని క్షమించు అని. You forgive that boy. అటు క్షమించితే పిల్లలంతా చెడిపోతారమ్మా అన్నాడు. If I forgive that boy, others will be spoiled. అప్పుడు ఆయన చెప్పాడు, ఈశ్వరమ్మ ఈనాడు నీకోసమై వాడిని నేను క్షమిస్తున్నాను. For your sake, I am going to forgive him. కాబట్టి రేపటి నుంచి వాడిని క్లాస్ పిలుస్తానన్నాడు. Let him come to the class today onwards. ఆ విధంగా తనే తాను కూడా ఎంతో లోబడి ఎంతో పవిత్రమైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చేటువంటిది. Ishwaramba would undertake many such sacred నీవు tasks. ఈనాడు ఏమి చేస్తున్నావో రేపటి దినం నీకు అవే ఫలితం అవుతుంది. What you do today, the consequence will come back ప్రతి to you. దానికి నీ రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్. Resound, reaction and reflection for everything. నీవు ఎవరినైనా చెడ్డ మాటలు మాట్లాడితే అది నీకు తిరిగి రీసౌండ్ గా వస్తుంది. If you speak harshly to anybody, it will come back to you as నీవు resound. ఎవరైనా కొట్టడానికి ప్రయత్నం చేస్తే అది నీకు తిరిగి రిఫ్లెక్షన్ గా వస్తుంది. If you try to hit anyone, it will be a reflection for you. It will come back to you. ఎవరికి తప్పు చేయకూడదు. Therefore, you should not commit any అప్పుడు mistake. చెప్పాడు ఆయన, బీ గుడ్, డూ గుడ్ అండ్ సీ గుడ్. That's why Swami said, be good, do good and see good. నీవు మంచిని చూడు, You see good, మంచిని చెయ్యి, do good మంచిని చెప్పు. and speak good. ఈ మూడు కూడా మంచిగా ఉంటుంటే నీకు అన్ని మంచి లభిస్తాయన్నాడు. And if you do all good things, all good rewards will come back to ఆమె you. చదువులు లేకపోయినప్పటికీ ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా వహించేటువంటి ఆమె. She was not educated, but she was knowing all this great wisdom. అది ఆనాడు గోకాకు తన మనసులో పెట్టుకున్నాడు. And Gokak imprinted that lesson in his heart. తిరిగి పుట్టపర్తికి వచ్చాడు. అక్కడ కూడా వైస్ ఛాన్సలర్ గా వచ్చాడు. He came as vice chancellor to Puttaparthi. దిన్నము తలిచేటువంటి వాడు పాపం. Every day he would think of స్వామి Ishwaramba. ఈశ్వరమ్మ నాకు దిన్నము నాకు ఒక స్వప్నంలో వచ్చినట్టుగా ఉంటుండాది. I see almost every day ఆమె Ishwaramba in my చెప్పినటువంటి dream. మాటలు నేను తూచా నడుచుకుంటున్నాను. I follow all the words spoken to me by her. నాకే కాదు ఎవరికైనా కూడా ఇది చాలా ఉత్తమమైనటువంటి పదములు. It is not only for me, even for others it is a very good ఎవరిని మనం teaching. దూషించకూడదు, We should not criticize ఎవరిని anyone. మనం బాధించకూడదు, We should not harm anyone. ఎవరిని మనం హింసించకూడదు, We should not injure ఎవరిని మనం anyone. హాస్యం చేయకూడదు. We should not ridicule anyone. అందరినీ ప్రేమిస్తాం. We should love everyone. అదే మనం నేర్చుకోవాల్సినటువంటిది. That is what we have to learn. కనుకనే ఈశ్వరమ్మ చెప్పినటువంటి విషయాల లోపల అందరినీ ప్రేమించటము, Among the teachings of Ishwaramba, loving everyone మనము కూడా అందరినీ ప్రేమించటము, and getting love from everyone, అప్పుడు మనల్ని వారందరూ ప్రేమించటము naturally everyone will love us. జరుగుతుంది.
That's what will happen. ఇచ్చి పుచ్చుకునేటువంటి కాదు ఇది. Give and take love. నీ పని నువ్వు చేస్తూ పో, You keep on doing your duty. తప్పక అదే నీకు అభివృద్ధి అవుతుంది. And naturally you can develop and progress. కనుక పెద్దలు చెప్పినటువంటి ఎవరైనా సరే రాముడు చెప్పాడు, కృష్ణుడు చెప్పాడు, విష్ణువు చెప్పాడు అని మీరు అనుకుంటుంటారు. కృష్ణుడు రాముడు చెప్పినటువంటిది కాదు ముఖ్యము. It is not that what Rama has said or Krishna has said is ఏమి important. చెప్పాడు, And Swami also has said. ఎట్లా చెప్పాడు, How they have said ఏ it. సందర్భంలో చెప్పాడు, In what context did they ఎప్పుడు, say. ఎక్కడ, ఎట్లా, ఎందుకు, Where, when, how and when. దీన్ని మాత్రం మనం మర్చిపోకుండా You పెట్టుకోవాలి. should never forget the context. ఆ పెద్దలు చెప్పినటువంటివి శిరసా వహించి తప్పక వాడును అనుసరిస్తే మనకి ఎంతైనా ఉత్తమమైనగా తీరుతుంది. If we obey the commands of the elders and the sages, చాలా మంది తల్లులు చెప్పినటువంటి మాటలను అలక్ష్యం చేసిపోతుంటారు. many people ignore what mothers tell them. అది చాలా తప్పు. It's a mistake. తల్లులు ఎంతో హృదయపూర్వకంగా చెప్తారు, Mothers speak from their heart. దాన్ని అర్థం చేసుకోలేరు. You're not able to understand it. అర్థం చేసుకోకుండా అలక్ష్యం చేస్తే రేపటి దినము నీ యొక్క పరిస్థితి అట్టే అవుతుంది. If you ignore their teaching, naturally you will not prosper. తల్లి మాటలను మనం గౌరవించినప్పుడు When you respect the word of the mother, మన మాటలను మన బిడ్డలు గౌరవిస్తారు. others will respect our words. కనుకని మన బిడ్డలు మనం గౌరవించాలంటే మనం మొట్టమొదటి తల్లి మాటల్ని గౌరవించాలి. If others have to respect our words, we have to respect our mother's word. ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా, విద్యార్థినీలారా, Embodiments of love, boys and girls. తల్లిదండ్రుల మాటలు వినండి. You have